ఇప్పటి వరకు 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. 5 సార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈసారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్లో ఓడిపోయింది. అంగన్వాడీల్లో వారోత్సవాలు జూన్ 10 నుండి 17 వరకు నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అంగన్వాడీల బలోపేతం కోసం ఈ నెల 10 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 3 ఏళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో వారం రోజుల పాటు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పేరెంట్స్ సెల్ఫీ దిగడం, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించడం, ఈ నెల 11న 3 ఏళ్లు పైబడిన చిన్నారులను గుర్తించి వారి నివాసాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను చేర్చేలా ప్రోత్సహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పోషకాహార వివరాలను హైలైట్ చేయడం, చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, జూన్ 17న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేయాలన్నారు. స్వచ్ఛ అంగన్వాడీ ప్రోగ్రాం కింద పారిశుద్ధ్య నిర్వహణ చైల్డ్ ఫ్రెండ్లీగా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో మేధో మథనం సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ క్యాంపస్లో జరగనున్న ఈ సదస్సులో అంగన్వాడీ స్కీములు, మహిళా శిశు సంక్షేమ పథకాలు, నూతన విధానాలపై చర్చించనున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, దివ్యాంగుల సంక్షేమంపై చర్చించనున్న ఈ సదస్సును మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.